ఇక్కడ చూస్తే ఎండలో నిలబడడానికి ఒక చెట్టు కూడా పెద్దది లేదని చెప్పుకోవచ్చు. మొత్తం ముళ్ళ కంపలే అని చెప్పుకోవచ్చు. చూడండి లాస్ట్ వరకు. ఆ లాస్ట్లో వచ్చేసి మనకు ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ నది అగ్రహారంకి వెళ్తుంటే రోడ్ అనేది ఉంది. ఇక్కడ చూస్తే ఎక్కడ కనీసం చెట్టు కింద నిలబడదాం అనే ఆలోచన కూడా రాకుండా ఇడ ముళ్ళ కంపలు అలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూడండి ఎలా పచ్చగా ఉన్నాయో. ఇవి పెరుగుకుంటా ముందరకు కూడా వచ్చే అవకాశం ఏమన్నా ఉండొచ్చేమో. ఇక్కడ షార్ట్కట్గా ఒక ఊరు దగ్గర ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ ఊరు పేరు ఏం పేరో ఉంది, చెన్గోన్పల్లి అనుకుంటా. ఆ ఊరు వాళ్ళు ఏమన్నా శుభ్రంగా చేస్తున్నారా? ఎందుకంటే ఎప్పుడు ఇంతే ఉండదు. కొద్దిగా ఎత్తు పెరుగుతుంది, కొద్దిగా ఇస్రం పెరుగుతుంది. ఈడ చూస్తే కాలువ అనేది నిండగా ఉందని చెప్పుకోవచ్చు. ఈడ మామూలుగా లేదు కాలువ. వాటర్ చాలా ఉన్నాయి. ఎండాకాలం కూడా వాటర్ ఇలా వస్తున్నాయంటే మామూలు విషయం కాదు. ఈ మధ్యలో వర్షాలు కూడా ఏం పడలేదు సమంగా, చిన్న చిన్న వర్షాలు తప్ప. చూడండి నా బండి అనేది ఎండకి ఆపాను. లెక్కకు ఇలాంటి చోట్లకి రాకూడదు అని అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు అని ఏదో ఒకటి అంటారు. ఈడ చూస్తే ఈ మనకు ఎక్కడా కానీ చెత్త అనేది కనపడట్లేదు. ఇలా నేను ఆపిన చోట కొద్దిగా ముందర పోతే చెత్త అనేది కనపడుతుంది. ఇక్కడ బట్టలు ఉతికే వాళ్ళు ఏమీ సమంగా కనపడట్లేదు. కాలువ అంటే బట్టలు ఉతికే వాళ్ళు ఇటు సైడ్ లేరు, కానీ గంజిపేట సైడ్ చూస్తే సపరేట్గా బట్టలు అనేటివి ఉతుకుతారు. ఇక్కడ ఎవరో ఏదో పని చేస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లు ఉన్న ఏరియా చూడండి. ఇక్కడ తక్కువ తక్కువ అమౌంట్కి ప్లేస్ కొంటారు. ఉదాహరణ చూడండి, ఇదే ప్లేసు స్టార్టింగ్ భీమ్నగర్ స్టార్టింగ్ ఏమన్నా కొంటే ఎంత రేటు పడుతుంది? ఇది లాస్ట్ కాలువ దగ్గర. ఇది అన్ని విధాలుగా లాస్ ఉన్న ప్లాటే అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్లాట్ని కూడా వీళ్ళు ఇంత లాభానికి చూడండి, అపార్ట్మెంట్ కింద పైన మొత్తం కట్టారు. అటు కట్టారు, ఇటు కట్టారు. మొత్తం చుట్టుముట్టు అపార్ట్మెంట్లే ఉండేలాగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మంచిగా లాభ పొందుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ బిల్డర్స్ ఎవరైతే బిల్డింగ్లు కడుతున్నారో జస్ట్ వాళ్ళు స్థలం కూడా ఎక్కడ కోట్లు పెట్టి కొనలేదు. ఒకప్పుడు ఇక్కడ అంటే ఎంత ఎంత తక్కువ ఉంటుంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ స్థలాలు చాలా తక్కువ రేటుకి పలుకుతాయి అప్పట్లో. ఇప్పట్లో కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ అయ్యింది, ఇన్ని బిల్డింగ్లు అయ్యాయి. ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకు కూడా సందేహం రావాలి, అరే మేము ఇంత చదివాము, మేము లాస్ట్లో ఇక్కడ కొన్నాము అపార్ట్మెంటు, వాటర్ కూడా దగ్గరగా ఉన్నాయి, కొద్దిగా వాటర్ పైకి వస్తే ఇబ్బంది అవుతుంది, అయినా ఇంత లాస్ట్లో అపార్ట్మెంట్కి మేము ఇంత పెట్టాలనా అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, దూరంగా చూస్తే పూల చెట్లు వేశారు, సిట్టింగ్కి వేశారని చెప్పుకోవచ్చు. ఒక పార్క్ లాగా ఉంది. పార్క్ అంటే ఇక్కడ పొలానికి కూడా లేకుండా నేను పొలానికి వెళ్ళేవాడిని. మా ఇంట్లో వాళ్ళు పొలం కూడా వెళ్ళొద్దు అనేటట్టుగా చేస్తున్నారు. పొలానికి వెళ్తే అక్కడ ఉన్న చెట్లు కానీ, చెట్ల నీడ కానీ, వాటర్ కానీ ఎవరు పలకరించే వాళ్ళే ఉండరు. అలా ఉంటుంది అక్కడ. ఎవరు పలకరించే వాళ్ళే ఉండరు అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఎవరైతే పలకరిస్తున్నారో కొందరు ఇబ్బందికరమైన మాటలు చెప్తారు మనకి, అది ఇది అని చెప్తారు, పడేని మాటలు. ఇప్పుడు నేనున్నాను, నాకు మా చెల్లికి పడని మాటలు ఇక్కడ ఊరు వాళ్ళు వచ్చి అది ఇది అని చెప్పి ఇంట్లో చెల్లి అన్న కొట్లాడేటట్టుగా చేస్తారు. ఇలాంటివి కొట్లాటలు కానీ అవి ఇవి కానీ జనాల మధ్యలో ఉంటేనే జరుగుతాయి. ఇక్కడ జనాలకు బయట ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ మనకు యానిమల్స్ అంటూ ఉంటాయి, ఫారెస్ట్కి సంబంధించిన యానిమల్స్ మనకు
ఏం చెప్తాయంటే చాలా పీస్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. కొన్ని మాత్రం హంటింగ్ యానిమల్స్ ఉంటాయి. అలా హంటింగ్ యానిమల్స్గా మారడానికి మన బంధువులే కారణం అని చెప్పుకోవచ్చు. కొద్దిగా బంధువులు మంచి మాటలు చెప్తే ఇంట్లో వాళ్ళు, ఈ సొసైటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చెడ్డగా వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కొద్దిగా ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు. కానీ నేను పొలానికి వెళ్తే ఎవరు పలకరించే వాళ్ళే లేరు. జస్ట్ పొలానికి పోయి వచ్చేవాడిని. చాలా నాకు కూడా మంచిగా అనిపించేది, ఈరోజు ఈ పని చేశాను అని. చెట్టు కింద కలుపు తీయడం, చెట్టుకి వాటర్ వేయడం, ఒక బటన్ నొక్కడం. కానీ ఇప్పుడు ఇదేమీ లేకుండా పోతుంది. చూడండి, ఇంత ఎండకు వచ్చి నిలబడాల్సి వస్తుంది. చేనుకు పోతే ఇవన్నీ ఉండవు నాకు. కానీ ఇక్కడికి వచ్చాను ఎండకి. ఇలా ఎన్నిసార్లు ఎండకి నిలబడాలనో నాకే తెలియదు.